మార్కెట్లో దొరికేటువంటి అనేక రకాల మందులు వాడినప్పటికీ సరైన ఫలితాలు లేక రైతులు ఎక్కువ పెట్టుబడులు మిరప పంటలో పెట్టి రైతులకు వచ్చేటువంటి దిగుబడులు కూడా చాలా తగ్గుముఖంగా వస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే గోగ్రేజ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ రాషిన్బాన్ అనేటువంటి సరికొత్త మందుని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో 2 ప్రత్యేకమైనటువంటి కంపోజిషన్స్ తోటి తయారు చేసినటువంటి ఈ మందు ఈ రైతు గత సంవత్సరం నుంచి వాడుతున్నా అని చెప్తున్నాడు. ఈ పంట కాలంలో కూడా దీన్ని ఆ పంట నారు వేసిన తర్వాత 40 నుంచి 70 రోజుల సమయంలో దీన్ని వాడుకోవడం జరిగిందని చెప్పారు. ఈ రాషిన్బాన్ వాడుకున్న తర్వాత మిరప పంటలో ఈ పై ముడత కింది ముడతతో పాటు చీడపీడలు ఏమాత్రం లేకుండా మిరప పంట బాగా ఉందని చెప్తున్నారు. మిరప పంటలో వచ్చినటువంటి అధిక పూతతో పాటు కాయను కూడా కోయడం జరుగుతుంది. మరి రైతు మాటల్లోనే ఈ రాషిన్బాన్ అనేటువంటి మందు ఏ విధంగా పనిచేసింది, ఎంత డోసులో వాడుకోవడం జరిగింది, ఒక ఎకరాకి ఎంత మందు వాడడం జరిగింది, ఇతర మందుతో పోల్చుకుంటే ఈ రాషిన్బాన్ ఏ విధంగా ఉందన్నట్టు పూర్తి సమాచారం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే సతీష్ రెడ్డి గారు. నమస్కారం. చెప్పండి, మీరు మిరప పంట ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 9 సంవత్సరాల నుంచి. 9 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పంట ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇది ఒక 2 ఎకరాలు, ఇక్కడ ఒక 4 ఎకరాలు, ఇన్ని పక్క మొత్తం 6 ఎకరాలు. 2 బిట్టలాగా వేసుకురన్నారు. 6 ఎకరాలు. మీ దగ్గరికి ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాషిన్బాన్ అనేటువంటి మందు మీరు మిరప పంటలో స్ప్రే చేశారు కదా, ఇది ఎట్లుంది తెలుసుకుందామని వచ్చినాం. ఎట్లా ఫస్ట్ ఈ మందు గురించి ఎట్లా తెలుసుకోరు మీరు? ఫస్ట్ ఈ మందు గురించి అంటే పోయిన సంవత్సరం గ్రాసియా హనాబి అంటని స్ప్రే చేసేటోళ్ళం. వేరే రాటిలు రావచ్చు. మీరు ఎట్లా తెలుసుకున్నారంటే నార్మల్గా ఫోన్లో యూట్యూబ్లో చూస్తే రైతులు వాడుతున్నారు, మా గ్రామంలో కూడా రైతులు వాడారు, బాగుందని తెలిసి ఎట్లా తెలుసుకురు? రాషిన్బాన్ అంటని యూట్యూబ్లో చూసినాం. ఇట్లే రైతులు ఆడొకరు తెచ్చి కొడితే ఇంకా నేను చూసి నేను తెచ్చి కొట్టిన. ఎట్లా పోయిన సంవత్సరం వాడిరా? పోయిన సంవత్సరం లాస్ట్లో రిలీజ్ చేసింది కంపెనీ. లాస్ట్లో బంద్ చేసే ముందల ఒక స్ప్రే వాడిన. ఈ సంవత్సరం 2 స్ప్రేలు వాడిన. ఇప్పుడు 2 స్ప్రేలు వాడి రాషిన్బాన్ వాడిన. ఇప్పుడు రాషిన్బాన్ మీరు వాడిరు కదా, దేనికి పని చేస్తుంది అసలు ఈ రాషిన్బాన్ అనే మందు? రాషిన్బాను కింది ముడత, పై ముడత, త్రిప్స్, ఎర్రనల్లి పురుగు, పచ్చ పురుగు, గొంగలి పురుగు, లద్దె పురుగు, అన్ని రకాల పురుగుల జాతులకు మంచిగా సమర్థవంతంగా పని చేస్తుండది. అందు గురించి 45 days కు ఒకసారి వాడినా, మళ్ళా మధ్యలో వేరే ఒక చిన్న మందు కొట్టి మళ్ళీ 20 days కు మళ్ళీ ఒక స్ప్రే చేసిన. తోట బాగుండదు, కాయ గాని కనుపులు గాని దగ్గర వచ్చి మంచిగా ఉండదు. అందుకొరకే మేము దీన్ని ప్రతి సంవత్సరం 2-3 స్ప్రేల వరకు చేస్తున్నాం. దీన్నే వాడుతున్నాం. ఇప్పుడు ఈ రాషిన్బాన్ మీరు స్ప్రే చేస్తారు కదా, మీరు ఎన్ని రోజుల టైంలో కరెక్ట్ స్ప్రే చేయమని చెప్పారు కంపెనీ వాళ్ళు? అయితే మీకు ఇది ఒక స్ప్రే కొట్టినాక 20 days 15 days పని చేస్తుంది అన్నారు. 15 అంటే ప్రభావం అప్పటి వరకు ఉంటుంది, అప్పటి వరకు ఉంటుంది అంటని చెప్పారు. చెప్తే మేము ఇంకా 10 రోజులకు ఒక స్ప్రే అట్లా మధ్యలో వేరే చిన్న మందు కొట్టి మళ్ళీ ఒక 20 days కు మళ్ళీ ఇదే మందు వాడుతున్నారు. ఇదే మందు స్ప్రే చేయాలి. ఇది వాడినాక మనకి ఎన్ని రోజుల రిజల్ట్ కనిపిస్తుంది? మనకి ఇప్పుడు మన చెట్టు పైన కొట్టిన మనకి ఏదైనా పచ్చ పురుగన్నా, ఏదైనా తెల్ల దోమనన్నా, ఎర్ర దోమనన్నా ఏదైనా ఉంటే ఎన్ని రోజులకి చనిపోతుంది? ఎట్లా చనిపోతుంది అది? ఈ మందు కొట్టినాక 2వ రోజు నుంచి ప్రభావం చూపుతుంది. 2వ రోజు నుంచి ఒక 6 రోజులకు వరకు మొత్తం మనకు తెలిసిపోతుంది. మొత్తం నీట్ గా ముడత ఉండదు, పురుగు ఉండదు, దోమ ఉండదు, నల్లి ఉండదు, ఏది ఉండదు, నీట్ గా వస్తుంది. నార్మల్ గా రైతులు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు పచ్చ పురుగు, లద్దె పురుగు కూడా పనిచేస్తుందని చెప్పారు. రైతులు పచ్చ పురుగు, లద్దె పురుగు ఒక మందు కొడతారు, దోమకు ఒక మందు కొడతారు, నల్లికి ఒక మందు కొడతారు, 3-4 రకాల మందులు కొడతారు. ఇది ఒక మందు కొడితే సరిపోతుందా? ఇది ఒకటే మందు పురుగుకు, నల్లికి, తామరకు, అన్ని రకాల పురుగు జాతులకు. ఇంకా మళ్ళీ వేరే మందు కొట్టాలి. పై ముడత, కింది ముడత, కనుపులు దగ్గరకు వచ్చుకోం, తోట నీట్ గా వస్తుంది అన్నట్లు. క్వాలిటీ ఉడకంగా బాగుంటది. ఇప్పుడు ఇది కొడుతురు కదా, పూత విషయంలో కూడా ఎలా ఉంటుంది? పూతలో పురుగు రావడం అయినా సరే, పూత విరగడం అయినా జరుగుతుందా దీన్ని కొడితే? పూత మండ బాగా, చెట్టు మండ వలుగుతుండది, కనుపులు దగ్గర వస్తుండయి, పూత బాగా వస్తుండది, కనుపులు కూడా దగ్గర వస్తుండయి. దీనివల్ల మనకి పూత కూడా అధికంగా వస్తుంది. అదే బయోలు అవి వాడితేనేమో దూరం వస్తాయి కదా, చెట్టు సడన్ గా లేచి. దీనికి కనుపులు దగ్గర వస్తున్నాయి, దీనివల్ల పూత ఎక్కువ వస్తుండది, మంచి ఫలితం ఉండదు. ఇప్పుడు మీది ఎన్ని రోజుల పంట ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నది అవుతుంది? ఇది ఆగస్టు 19 తారీఖు వేసినాం. ఆగస్టు 19 వేసినట్టే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, దాదాపు 3 నెలలు అవుతుంది. 3 నెలలు. ఇప్పుడు 19 వస్తే 3 నెలలు. 19 వస్తే 3 నెలల పంట. ఇవాళకి 3 నెలలు. ఓకే. ఏమైనా కటింగ్స్ చేసారా ఇప్పటివరకు? ఇంతవరకు ఒక కటింగ్ కూడా స్టార్ట్. ఇంకొక 3-4 రోజులకు స్టార్ట్ చేపిస్తామంటని. 3-4 రోజులు కటింగ్ స్టార్ట్ చేపిస్తాం. ఎట్లా ఒక చెట్టుకు మీరు ఎన్ని కాయలు గమనిస్తారు? ఇప్పుడు ఇలాంటి మందులు కొట్టారు, తామర లేదు, ముడత లేదు, నల్లి, దోమ, పురుగు కూడా లేదు, చెట్టు ఏడ చూసినా షైనింగ్ వస్తుంది. ఎన్ని కాయలు కనిపిస్తుంది మీరు చూసినంత ఒక చెట్టుకి? ఇప్పుడు
తక్కువలో పెట్టుకున్నా కానీ చెట్టుకు 1 కేజీ వరకు అట్లా కాసింది. ఒక చెట్టుకి కేజీ వరకు కాసింది. ఒకవేళ మీరు ఇప్పటికైతే ప్రజెంట్ చూసినట్టయితే ఇంకా ఫస్ట్ క్రాప్ ఇంకా కాస్తనే ఉండదు. ఫస్ట్ క్రాప్ ఏం ఆగిపోలేదు. నార్మల్ గా మీరు మిర్చి ఒకసారి కోసినారు ఎన్ని కటింగ్స్ తీయగలుగుతారు మిరప పంట? మేము ఒక ఏరియాలో ఒకలాగా మేమైతే 4 కటింగ్లు చేస్తాం లాస్ట్ వరకు. 4 కటింగ్లు చేస్తాం. ఇప్పుడు ఇలాంటి మంచి మందులు వాడారు అనుకోని కటింగ్ కి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందా? ఆటోమేటిక్ చెట్టుకు కటింగ్ చేసే కొద్దిగా బరుగు పోతూనే ఉంటే కాస్తనే ఉంటది. ఇంకా మంచిగా వస్తాను బాగా వస్తుంది. బరుగు పోతే అయిపోయి మళ్ళీ కాస్తనే ఉంటది. యావరేజ్ గా మీరు ఎక్స్పీరియన్స్ గా మిరప పంట ఎన్ని సంవత్సరానికి సాగు చేస్తారు మీరైతే? 9 సంవత్సరాలు. 9 సంవత్సరానికి సాగు చేస్తారు. నార్మల్ ఒక ఎకరాకి మీరు ఎన్ని క్వింటాల దిగుబడి తీసుకుంటారు? ఎకరానికి 40 వరకు తీసేది. 40 మధ్యలో 40-42 వరకు తీసేది. మధ్యలో ఇప్పుడు ఈ మందు రాక ముందుకు నల్లి నుంచి నల్ల తామర నుంచి అవన్నీ అప్పుడు మధ్యలో గణనీయంగా పడిపోయింది. ఎకరానికి 15-20 వచ్చినాయి 2 సంవత్సరాలు. మళ్ళీ పోయిన సంవత్సరం సంది ఈ గ్రాసియా నాబి రాషన్ బాను ఈ మంచి టెక్నికల్ వాడటం వల్ల మళ్ళీ ఫస్ట్ లెక్కలో తీస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఇలాంటి మంచి మందులు వాడడం వల్ల మళ్ళీ మీరు 42-43 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసుకోగలుగుతున్నాం. మార్కెట్ లో ఎంత ఉంది కింటాకి ఇంకా మార్కెట్ పంటని బట్టి బయట ఎక్స్పోర్ట్లను బట్టి ఇప్పుడు ఎంత ప్రజెంట్ గా పోయిన సంవత్సరము ఈ బిట్ వచ్చేసి తేజాలు అంటారు. ఇది ఈ బిట్టు కాడికి తేజ పెట్టినా ఇది పోయిన సంవత్సరం 20-21 వరకు పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఇప్పుడు రేటు 16-15 వేలకు పడిపోయింది. 15 వేలకు పడిపోయింది. ఏదేమైనప్పటికీ మీరు ఇలాంటి మంచి మందులు వాడడం వల్ల ఒక 5-6 క్వింటాలు దిగుబడి పెరిగినా గానీ మీకు రైతుకు లాభం అన్నట్టు. 5-6 క్వింటాలన్న పెరిగితే లాభం అన్నట్టు. ఇంకోటి ఈ చెట్టు విషయం గ్రోత్ విషయంలో కూడా మీరు చాలా బాగుందని చెప్తారు కదా, ఎట్లా గ్రోత్ ఎట్లా అనిపిస్తుంది మీకు? నార్మల్ గా ఈ మందు వాడినప్పుడు ఏ విధంగా గ్రోత్ ఉంటుంది? వేరే మందులు వాడితే ఇట్లా పెరుసుగా వస్తుంది. ఇట్లా ఇదేమో మెత్త తమలపాకు లాకుండా వస్తుంది. మెత్త తమలపాకు లాగా కనుపులు దగ్గర ఇగో ఇప్పుడు ఏ చెట్టు పట్టుకున్నా గానీ ఇట్లా సందు లేకుండా పిందే. పూత రాలే తత్వం కూడా ఏమైనా ఉందా? ఇది మందు వాడిన పూత కూడా ఏం రాలతలేదు. డోసు కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. ఇది నార్మల్ గా ఇప్పుడు ఇది ఎంత రైతులు వాడాలనుకోని కొత్తగా ఎవరైనా వచ్చి రైతులు వాడాలనుకో డోసేజ్ ఎట్లా వాడుకుంటారు? మీది ఒక ఎకరాకి ఎంత వాడుకోవాలి? డోసేజ్ గ్రాసియా హనాబి అయితేనేమో దాంట్లో ఎట్లా ఒక ఎకరాకి ఎట్లా వాడుకోవాలి? ఒక ఎకరానికి వచ్చేసి 400 ml బాటిల్ కూడా 400 ml. 400 ml ఇక్కడ చూడండి 400 ml ఇది 150 నుంచి 160 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. అంటే దాదాపు 20 లీటర్లు దాదాపు ఒక 7-8 ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఒక ఎకరాకి డోస్ అన్నట్టు. మంచిగా చెట్టు నిదానంగా మంచి అంతా దరిచేటట్లు 160 లీటర్ల నీళ్ళల్లో ఒక 400 ml కలిపి స్ప్రే చేయాలి మంచిగా. ఈ మందు మనకి ఏ టైంలో స్ప్రే చేసుకుంటే బాగుంటుంది? ఉదయం సాయంత్రమా? ఇది ఉదయం మార్నింగ్ 11 గంటల లోపు. సాయంత్రం అయితే మంచిగా ఉంటుంది రిజల్ట్. కాకపోతే సాయంత్రము మన 3:30-4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇంకా తోట చాలా ఉండదు, మాకు అది కుదురుతలేదంటే ఇంకా మేము ఉదయం 11 గంటల వరకు సగం పొలం కొట్టి మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి మళ్ళీ ఒక సగం పొలం కొడుతున్నాం. సాయంత్రం పూట కొడితే మంచిగా ఉంటుంది. సాయంత్రం పూట కొడితే బాగుంటుంది. కొద్దిలో